చేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సరం కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది. రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా? అందుకే చెప్తున్న రక్షకుడైండు కంచె చేను విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే పక్షకుడైంది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష ఈరోజు పద్దులపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కానీ వారు అక్కస్తో మాట్లాడతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పు చేసి ఉంటే వారు తప్పు పై అధికారి ఫిర్యాదు మీరు ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడటం లేదు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం మైనింగ్ చట్టం మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో అధ్యక్ష ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉరుకుతారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటూ కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సార్ స్పీకర్ సార్ మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు నేను మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను అక్రమాలను సాధించం అధ్యక్ష. హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద అధ్యక్ష జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తుంది? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ అధ్యక్ష యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో స్టోన్ క్రషర్ ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఈ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది అధ్యక్ష. చట్టం మైనింగ్ చట్టం మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదే విధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. తర్వాత మాట్లాడుతారు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్. ఏమో 79% గ్రోత్
డిసెంబర్ 2025లో 60% గ్రోత్, పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 81%. జనవరిలో 73% పెరిగింది పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 96% పెరిగింది. ఫిబ్రవరిలో 83% పర్మిట్ ఫ్రీ పెరిగింది, సినరేజ్ ఫీ ఏమో 97% పర్మిట్ ఫ్రీ సినరేజ్ ఫ్రీ గ్రోత్ పెరిగింది. ఇప్పుడే మీరు చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం వారి రెస్పాన్సిబిలిటీ రెవెన్యూస్ స్టేట్ రెవెన్యూస్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వారు చెప్పినారు. దాని ప్రకారంగానే చూస్తే నిజంగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ ఫ్రీ అయినా కానీ సినరేజ్ ఫ్రీ అయినా కానీ పకడ్బందీగా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా ఇంతకుముందు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిసిటీతో క్యాల్కులేట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంత కన్జంప్షన్ ఉంటుంది, పర్ టన్ ఎంత ఉంటే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారంగానే డిపార్ట్మెంట్ రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుంది. దానివలన ఇంత ఎక్కువ పర్మిట్ ఫ్రీ ఇంకా సినరేజ్ ఫ్రీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7.87 crores పెనాల్టీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది. మైనర్ మినరల్ గ్రోత్ ఇంతకుముందు చెప్పినట్టు మన మైనర్ మినరల్ గ్రోత్ ఈ సంవత్సరం 34% గ్రోత్ ఉంది పోయిన సంవత్సరం కన్నా. సో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ గ్రోత్ ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా తక్కువ చేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా కాలేదు. దాంతోపాటు చాలా చోట్ల శాండ్లో కూడా 700 కోట్ల పోయిన సంవత్సరం రెవెన్యూ ఉంటే ఈ సంవత్సరం సుమారు 1000 కోట్ల రెవెన్యూ మేము సాధించినాం అధ్యక్ష. డీజిల్ రన్ జనరేటర్స్ హ్యావ్ బిన్ గివెన్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎక్కడైతే ఎలక్ట్రిక్ మీటర్స్ పెట్టలేదో అక్కడనే మేము డీజిల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏదైతే హరీష్ రావు గారు చెప్పారో ఆల్రెడీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఏంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి, ఎందుకంటే అన్ని ఏదైతే ఇల్లీగల్ యూనిట్స్ ఉన్నాయో ఫిబ్రవరిలో ఏదైతే ఉన్నాయో అన్ని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇల్లీగల్ కన్జంప్షన్ చేస్తున్నారో వారికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కట్ చేయబడుతుంది. అంతేగాక క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇవన్నీ కూడా వయలేట్ చేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోక లేకుంటే సిఎఫ్ఈ పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని క్లోజర్ కోసం వారు చర్యలు తీసుకుంటారు. సో ఇంతే అధ్యక్ష. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ మైనర్ మినరల్స్ ద్వారా మన రాష్ట్రంలో ఈసారి 34% రెవెన్యూ గ్రోత్ ఉంది. తర్వాత శాండ్లో 35% గ్రోత్ ఉంది. సో ఎక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ. హరీష్ రావు. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 7 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్